తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,466 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000 రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. రైట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భక్తుల రద్దీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి టీటీడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆయిషా. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సాధారణంగా వారం మధ్యలో రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వారం పొడవునా కూడా అదే రద్దీ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం భక్తులు క్యూ లైన్ లోను అటు కంపార్ట్మెంట్ లోను వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు కాలేజీలు తెరిచినప్పటికీ కూడా తిరుమలలో రద్దీ మాత్రం అదే అనూహ్యంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇతర దర్శనం అంటే ముందస్తు టికెట్ ఉన్న 300 రూపాయలు కానీ అలాగే టైం స్లాట్ దర్శనాలు కూడా దాదాపు 5 నుంచి 6 గంటల పాటు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక రద్దీ కంటిన్యూగా కొనసాగుతూ ఉండటంతో టీటీడీ కూడా విఐపి దర్శనాలను కూడా తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ దర్శనాలు చేయించే పనిలో అయితే ఉన్నారు. అలాగే క్యూ లైన్లు ఏదైతే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ ఉండటంతో దానికి తగ్గట్టుగా కూడా క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా పాలు, అల్పాహారం, ఇతర అన్న ప్రసాదాలు లాంటివి కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు రికార్డు స్థాయిలో 90,000 దగ్గరగా కూడా భక్తులకు దర్శనాలు టీటీడీ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ వారం మొత్తం కూడా ప్రస్తుతం ఈ రోజు ఇంత వీక్ మధ్యలోనే ఈ 24 గంటలు పడుతుంటే వారం మొత్తం అంటే ఆదివారం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు రద్దీ పెరగడంతో తిరుమలలో వసతి గదులు పొందడం కూడా కష్టంగా మారుతోంది. దీంతో గదులు దొరకని భక్తులు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. మొత్తం మీద రష్ భారీగా కంటిన్యూ అవుతుండటంతో టీటీడీ దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.